మ్యామ్ జనరల్‌గా ఒకసారి బీపీ వస్తే, బీపీ ఉందని నిర్ధారిస్తే మీరు కానీ, బయట మేము చెక్ చేయించుకున్నప్పుడు కానీ, వాళ్ళకి లైఫ్ లాంగ్ బీపీ వదిలిపెట్టదా జస్ట్ లైక్ డయాబెటిస్? అవునండి. అది అంతే. మాత్రం నిజమే. హ్మ్. ఎందుకంటే ఇవన్నీ లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసార్డర్స్ అని మనం ఒక రకంగా అంటాము. హ్మ్. బీపీకి కొన్ని కారణాలేమో జనరల్‌గా ఫ్యామిలీలో ఉండడము, లైఫ్ స్టైల్ రిలేటెడ్ కూడా ఉంటాయి. హ్మ్. కొన్ని స్పెసిఫిక్ కారణాలుంటాయి. వాటిని ఓహ్! సెకండరీ హైపర్‌టెన్షన్ అంటామనమాట. ఓహ్! అంటే హ్మ్. వేరే బాడీలో ప్రాబ్లమ్ ఉండడం వల్ల హ్మ్. బీపీ హై అవ్వడం. ఓహ్! ఒక్కొక్కసారి కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, కిడ్నీలో హ్మ్. ట్యూమర్స్ ఉన్నా, బాడీలో వేరే ఎక్కడైనా ట్యూమర్స్ ఉన్నా అంటే బాడీలో వచ్చే వేరే ప్రాబ్లమ్స్ వల్ల కూడా బీపీ రావచ్చు. బీపీ రావచ్చు. ఓహ్! అలాంటివి హ్మ్. ఏవైనా సందర్భాలున్నాయంటే వాటిని ట్రీట్ చేస్తే చాలా సార్లు హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉండొచ్చు. హ్మ్. వాటిని ట్రీట్ చేస్తే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్‌లోకొచ్చేస్తుంది. హ్మ్. దట్ ఈస్ అ ట్రీటబుల్ కాజ్. యెస్. బట్ దట్ హ్మ్. ఈస్ వెరీ లెస్ అండ్ రేర్. ఓహ్! చాలా రేర్ సర్కమ్‌స్టాన్సెస్‌లో చాలా చిన్న వయసులో వచ్చిన బీపీ కానీ, హ్మ్. లేతే మనం రెగ్యులర్‌గా మందులు ఒక టాబ్లెట్, 2 రకాలు, 3 రకాలు, 4 రకాల టాబ్లెట్‌లు ఇచ్చినా కూడా బీపీ కంట్రోల్ అవ్వడం లేదంటే అప్పుడు మనం ఖచ్చితంగా వేరే కాజెస్ ఏమైనా ఉన్నాయా బ్లడ్ ప్రెషర్‌కని చెక్ చేసుకోవాలి. యెస్. బట్ అది మనం పక్కన పెట్టేస్తే హ్మ్. యూజువల్లీ మనకి ఎసెన్షియల్ హైపర్‌టెన్షన్ అంటామనమాట హ్మ్. మా లాంగ్వేజ్‌లోని. హ్మ్. ఫ్యామిలీలో ఉండడం వల్ల, స్ట్రెస్ వల్ల, లైఫ్ స్టైల్ వల్ల, నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల, ఓకే. ఇన్ జనరల్ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉండడం వల్ల బ్లడ్ ప్రెషర్ వస్తుంది. హ్మ్. అలాంటి వాళ్ళలోని మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్ లైఫ్ లాంగ్ మెడికేషన్ అవసరం పడుతుంది. ఓకే. కొన్ని విషయాల్లో అంటే బాగా మనం డైట్ కంట్రోల్ చేసుకొని, సాల్ట్ ఇంటేక్ తగ్గించి, ఓవర్ వెయిట్ ఉన్నామంటే వెయిట్ తగ్గి, హ్మ్. అలా కంట్రోల్‌లో తెచ్చుకుంటే ఒక్కొక్కసారి కొంతమంది బీపీ మెడికేషన్ లేకుండా కూడా కంట్రోల్‌కొస్తారు. యెస్. కాకపోతే హ్మ్. వాళ్ళు కూడా రెగ్యులర్‌గా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ హ్మ్. మన ఆర్టరీస్ ఏమిటంటే స్టిఫ్ అవుతాయి. ఇంకా గట్టి పడతాయి. యెస్ మ్యామ్. ఆ గట్టి పడడం వల్ల బీపీ పెరిగే అవకాశం ఎక్కువుంటుంది. హ్మ్. కాబట్టి ఒక 3 నెలలు, 6 నెలలు, ఏడాది, 2 ఏళ్ళు బ్రేక్ ఉండొచ్చు కానీ మళ్ళీ తర్వాత బీపీ మెడిసిన్స్ వాడే అవకాశం ఓకే. రావచ్చు.